భక్తి వర్ణ ప్రేక్షకులకు శుభోదయం 5/10/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్ష త్రయోదశి ఆదివారం త్రయోదశి మధ్యాహ్నం 12:52 వరకు పూర్వాభాద్ర నక్షత్రం పూర్తిగా ఉంది. ఈరోజు వర్జం మధ్యాహ్నం 12:58 2:31 వరకు దుర్ముహూర్తాలు సాయంత్రం 4:10 నుండి 4:57 వరకు సూర్యోదయం 5:54 సూర్యాస్తమయం 5:45 అమృత గడియలు రాత్రి 10:16 నుండి 11:49 వరకు రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు కూడా రాహుకాలం. శుభ సమయం ఈరోజు 6 గంటల నుండి 7 గంటల వరకు మధ్యాహ్నం 2:45 నుండి 3:30 వరకు గండయోగం సాయంత్రం 4:41 తైతుల కరణం మధ్యాహ్నం 12:52 గరంజి మధ్యాహ్నం 12:08. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి శారీరక శ్రమ అనారోగ్య సమస్యల వలన ఇబ్బందులు విఘ్నాలు ఉన్నాయి. సూర్య ఆరాధన సూర్య నమస్కారాలు చేయండి, సత్ఫలితాలు పొందండి. వృషభ రాశి వారి ఉద్యోగంలో ప్రమోషన్లు బదిలీలు కార్యజయము గృహంలో గృహలాభం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇష్టదేవత ఆలయ దర్శన స్మరణ మేలు చేస్తుంది మీకు. మిథున రాశి వారి రుణములు తీర్చుట సామాజిక న్యాయం జరిగే అవకాశం, సంఘంలో గౌరవ లాభాలు ఉండే అవకాశం. గోసేవ సూర్య ఆరాధన ఆదిత్య హృదయ పారాయణ బాగుంటుంది మీకు. కర్కాటక రాశి వారికి ఆరోగ్య లాభం ఉద్యోగ ప్రాప్తి ఆనందము శివాలయ దర్శనము శివ పంచాక్షరి స్మరణ మేలు చేస్తుంది. సింహరాశి వారి వ్యాపార వృద్ధి కొంచెం వైరభావాలు భేదాభిప్రాయాలు కలిగే అవకాశం, కానీ కార్యజయము ధనప్రాప్తి హనుమత్ దర్శనము హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. కన్యారాశి వారికి శ్రమతో పనులు పూర్తవుట ధార్మిక చింతన అధిక ఆదాయము శ్రమ అనంతర లాభాలు ఉండే అవకాశాలు. నవగ్రహ స్తోత్ర పారాయణ సూర్య దర్శనము సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల ఆదిత్య హృదయ పారాయణ మేలు చేస్తుంది. తులారాశి వారికి కొన్ని ప్రయాణాలు ధార్మిక చింతన అధిక శ్రమ ఉండే అవకాశాలు. తులారాశి వారు నూతనమైన పనులు ప్రారంభించుట బంధుమిత్రుల సహాయ సహకారాలు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన సూర్య ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. వృశ్చిక రాశి సంతానం వల్ల లాభాలు విద్యాభివృద్ధి ఉంది, వృత్తిలో లాభాలు ఉన్నాయి. మీరు నవగ్రహ స్తోత్ర పారాయణ ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి. ధనస్సు రాశి వారి బుద్ధి చాంచల్యము రుణబాధలు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అరుణ పారాయణ సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇవ్వడం నమస్కార ప్రియోభ నమస్కారం చేయండి, సూర్యుడికి అన్ని సత్ఫలితాలు కలుగుతాయి. మకర రాశి వారి నీచులతో కలయిక కీర్తిభంగము ధన వ్యయము ఉండే అవకాశాలు. లక్ష్మీ నారసింహ ఆరాధన దర్శనము చేయండి, బాగుంటుంది. కుంభరాశి రుణములు చేయుట రుణముల వల్ల సమస్యలు మానసిక అశాంతికి గురి అయ్యే అవకాశం, అనారోగ్యం వల్ల ఇబ్బందులు ఉంటాయి. మీరు కూడా సూర్య ఆరాధన సూర్యుడికి పొంగలి నివేదన చేయడం ఆదిత్య హృదయ పారాయణ అరుణ పారాయణ కానీ చదువుకోవడం కానీ వినటం కానీ చేయండి, దానివల్ల లాభాలు ఉన్నాయి. మీనరాశి వారికి నూతనమైన వస్త్ర లాభాలు కుటుంబ ఆనందం సమస్యల నుండి బయటపడే అవకాశం. గోసేవ ఇష్టదేవత స్మరణ దర్శనము మేలు చేస్తుంది. ఈరోజు త్రయోదశి ఆదివారం కావడం ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు కాబట్టి సూర్యుని ఆరాధించాలి. క్షౌర కర్మలు మధుమాంసాలు స్వీకరించకూడదు ఈరోజు కాబట్టి. అలాగే దైవ చింతన దేవాలయ దర్శనం ప్రతి ఒక్కరూ కూడా చెయ్యాలి. సూర్యుని దర్శించాలి, అర్ఘ్యప్రదానం చేయాలి, నిత్యకర్మ అనుష్ఠానాలు మానకుండా చేసుకోవాలి. ఆదివారం కాబట్టి చిన్న చిన్న దానాలు గోసేవ ఆదిత్య హృదయ పారాయణ కూడా అందరికీ మేలు చేసే అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతుంది.